నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నా పేరు సతీష్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత, హైదరాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ దాసోజు శ్రావణ్ గారు ఉన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్తుంది, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ప్రధానంగా కేసీఆర్ బస్సు యాత్ర పైన చర్చ జరుగుతుంది. బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది, మరోవైపు ఉద్యమకాలం నాటి కేసీఆర్ మరోసారి రాబోతున్నాడు అన్న వార్తలు ఎలా ఎలా చెప్తారు? కేసీఆర్ గారు ఒక చరిష్మాటిక్ లీడర్, ప్రజల మన్నన పొందినటువంటి, ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందినటువంటి ఒక చరిష్మాటిక్ లీడర్. కాబట్టి ఆయన ఒకసారి జనంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఒక ప్రభంజనం లెక్క ఉంటుంది. జనం చూపెట్టే ప్రేమ, అభిమానాలు అవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనబడతాయి. దాంతోపాటుగా ఏంటంటే, ఇవాళ 5 నెలలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి. ఈ 5 నెలలు అయినలోనే ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళకు అసమర్థతను కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక దార్శనిక లేమితనం అంటాం కదా, అది కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటిది. కాబట్టి ప్రజలు పడుతున్నటువంటి ఒక కష్టాలను, రైతులు ముఖ్యంగా పడుతున్నటువంటి ఒక బాధలను ఎత్తి చూపుతూ, అదేవిధంగా తెలంగాణ ఏ రకంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలా, తన ప్రగతిని ఎట్లా కాపాడుకోవాలంటే అంశాలన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ కేసీఆర్ గారు బస్ యాత్రలో ముందుకు రాబోతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ప్రజల్లో మీరు కనుక మీరు మీడియా మిత్రులు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది, ప్రజల్లో ఒక భావన వచ్చింది. అరే, కేసీఆర్ గారిని కోల్పోయినాం కదా, కరెంట్ కష్టాలు వచ్చినాయి కదా, నీటి కష్టాలు వచ్చినాయి కదా, అనవసరమైన వాగ్దానాలు చేసిండ్రు, మార్పు అని చెప్పనంటే ఏ మార్పుకు గురైనాం కదా మనము అనేటువంటి ఒక భావన ఇవాళ ప్రజల్లో కనబడుతూ ఉంది. కేసీఆర్ గారిని కోల్పోయినాం అనేటువంటి ఒక భావన, ఆ భావనతో వచ్చినటువంటి ఒక అభిమానం ఇవాళ కేసీఆర్ గారి పైన పెద్ద ఎత్తున ప్రజల్లో కనబడుతూ ఉంది. కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అనుకుంటా ఉన్నాం. రెండవది, ఈ 5 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా, అమలు చేయాలా అనేటువంటి ఒక సంకల్ప సిద్ధి లేకుండా కేవలము కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయాలా, కేసీఆర్ గారిని బదనాం చేయాలా, లేకపోతే గత ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఆ తప్పు చేసింది అని చెప్పని తప్పులెన్ను వాడు తమ తప్పులు ఎరుగరు అన్నట్టుగా ఇవాళ పూర్తిగా కూడా వాళ్ళు అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం, వాగ్దానాలు అమలు చేయడంలో ఉన్న వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నటువంటి ఒక వైనం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బస్సు యాత్ర ద్వారా, ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలుపు కోసం తప్పనిసరిగా ప్రచారం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వంకి ఒక ముల్లుగర్ర లెక్క ఈ బస్సు యాత్ర ఉంటుంది. రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన, రుణమాఫీ అమలు చేయవలసిన అవసరం ఉంది, పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇటువంటి ఒక పథకాలన్నీ తుంగలో దొక్కేసినారు. వాటన్నిటిని మళ్ళీ రివైవ్ చేయవలసిన అవసరం ఉంది. పూర్వ వైభవాన్ని మళ్ళీ తెలంగాణకు తీసుకురావాలి. ఇవాళ కరెంట్ కష్టాలు చూస్తూ ఉన్నాం. ఇన్వర్టర్ల జమానా వచ్చేసింది, మళ్ళీ మోటార్ల రిపేరు జమానా వచ్చేసింది, రాత్రిపూట రైతులు మోటార్ల దగ్గర పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటి నుండి మళ్ళీ విముక్తి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఒక ముళ్ళుగర్రగా మారనున్నారు, కేసీఆర్ గారు ఒక అంకుశంగా మారనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి పోతాయి, పోటీ చేస్తాం, తప్పనిసరిగా గెలుస్తాం పెద్ద ఎత్తున, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, ప్రొటెక్ట్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ తెలంగాణ, ప్రొటెక్ట్ ద ప్రోగ్రెస్ దట్ హెస్ బీన్ మేడ్ అండర్ ద కేసీఆర్ రూల్. కాబట్టి ఒక పెద్ద బాధ్యతతోటి కేసీఆర్ గారు ఈ బస్ యాత్ర చేపడతా ఉన్నారు. సో కేసీఆర్ గారు అంటే ఈ సర్కార్పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతారు, నేను జానారెడ్డి లాగా అలాగే జయపాల్ రెడ్డి లాగా కాదు, నేను ఒక కాపలాగా ఉన్నాను కూడా వారు మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఎవరండి, ఇద్దరు బాగా సినిమాలలో డైలాగులు రాస్తారు, పరచూరి బ్రదర్స్ కదా, వాళ్ళ దగ్గర ఏమైనా శిష్యరికం చేసిండా ఏం రేవంత్ రెడ్డి? పనికిరాని డైలాగులు, మాడి మస అయిపోతారు, తొక్కుకుంటూ పోతా, డ్రాయర్ లిప్పుతా, అదేమన్నా ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి మాట్లాడే. అయినా ప్రభుత్వాలను కూల్చే కుట్రదారుడు రేవంత్ రెడ్డి. గతంలో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది ఎవరు? 2016లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేసింది, కుట్ర చేసింది రేవంత్ రెడ్డి. కాబట్టి ఏదో ఉన్న అమ్మకు 50 ఎక్కువ అన్నట్టుగా ఆయనకు గతంలో అనుభవాలు అట్లే ఉన్నాయి కాబట్టి అందరూ అట్లే చేస్తున్నారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు 5 సంవత్సరాల పాటు నీ పరిపాలన కొనసాగించుకో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయి అని చెప్పని స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పిండ్రు.
చెప్పిన తర్వాత కూడా ఇంకా బట్టగాల్చి మీద వేసి పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పైన దాడి చేసి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా, కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలా, గత ప్రభుత్వాన్ని చిన్న చేసి చూపెట్టాలా, గతంలో జరిగిన డెవలప్మెంట్ను చిన్న చేసి చూపెట్టాలా, గతంలో కట్టిన ప్రాజెక్టులను చిన్న చిన్న రిపేర్లు వస్తే కూడా పడవలో పెట్టాలా, ప్రజల మీద ఒక సాడిస్టిక్ టెండెన్సీ తోటి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు మీ మీద కోపం, మీ మీద కోపం ఉంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్, కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడతారండి? ఎంత అన్యాయం అండి అది. ఎన్ని లక్షల మంది రైతులు దానిపైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఎన్ని లక్షల ఎకరాల భూములకు నీళ్ళు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే. ఉట్టి కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలని, కేసీఆర్ను ఏదో తప్పు చేసిండు అనేటువంటి ఒక భావనను ప్రజల్లో చొప్పించడం కోసం నువ్వు ఇవాళ కాళేశ్వరంను పడావులో పెట్టేసినావు. దానివల్ల ఇవాళ రైతులు పంటలు ఎండబెట్టుకుంటున్నారు, తగలబెట్టుకుంటున్నారు, జీవాలు చచ్చిపోతున్నాయి, చెర్లలో నీళ్ళు లేవు, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. గోదావరి జలాలు ఎత్తుకొని పోసుకోవాల్సినటువంటి ఒక గోదావరిని అద్భుతమైన ప్రాజెక్టును ఆ చిన్న డ్యామేజ్ అయింది, కాపర్ డ్యామ్ కట్టుకొని రిపేర్ చేసుకోవాల్సి ఉండే. అంటే ఈ సందర్భంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వద్దు, దాంట్లో నీళ్లు నింపితే ప్రమాదం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఇట్లా చేస్తున్నామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలని ఉత్తత్త మాటలండి. ఇప్పుడు అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు చెప్తా ఉంది కదా, అప్ స్ట్రీమ్లో కాఫర్ డ్యామ్ కట్టేసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఒకటి. ఇంకోటి, దేవాదుల దగ్గర ఏ బ్యారేజ్ ఉందండి? దేవాదుల దగ్గర ఏ బ్యారేజ్ ఉంది? ఏ బ్యారేజ్ లేని దేవాదుల దగ్గర గన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తున్న తర్వాత నువ్వు కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎందుకు ఎత్తిపోయలే? దాన్ని సాకుగా చూపెట్టి దాన్ని ఎండగట్టాలని ప్రయత్నం చేసినాను. అంటే మరుగుజ్జు మనస్తత్వం అది, షార్ట్ సైటెడ్నెస్. మీరు ప్రాజెక్టు కొంచెం కుంగింది వాస్తవం, అక్కడ ఒక 2 పిల్లర్లు కుంగినాయి, 300 పిల్లర్లు 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లను రిపేర్ చేయండి, లేదా 2 పిల్లర్లను కాదని చెప్పని వాటర్ లిఫ్ట్ చేయండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఏ దేవుడు కొట్టిండు మిమ్మల్ని? ఇప్పుడు కేసీఆర్ను దోషిగా చూపెట్టడం కోసం మీరు ప్రజలను ఎండబెడతారా? రైతులను ఇబ్బందులకు గురి చేస్తారా? పొలాలను తగలబెట్టుకునే పరిస్థితి తెస్తారా? మళ్ళీ మూర్ఖంగా వాడిట్లా అన్నాడు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా కాఫర్ డ్యామ్ కట్టొచ్చని. ఆ బుద్ధి నీకెందుకు లేదు? ఇది కావాలని చెప్పని ఇవాళ ఒక చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు. సాడిస్టిక్ గవర్నెన్స్ అంటారు ఇది. దిస్ ఇస్ నాట్ ఎ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్. మరోవైపు ఆగస్టు 15 లోపు అప్పటి వరకు ఎలక్షన్ పూర్తి అవుతాయి. సో ముదిరాజులకు మంత్రిమండలిలో స్థానం కల్పిస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పేద వర్గాల పట్ల ఒక చులకన భావన ఉంటుంది, ఆయనకు తూలన భావన. ఆయనే పేదవాడు అంటున్నాడు. ఆయన పేదవాడైతే ఆయనే 2000 ఎకరాల పటేల్ అని చెప్పుకో తిరుగుతాడు. ఆయన నోటికి ఏది పడితే అది మాట్లాడతారు, మీరు కూడా అది ఏది పడితే అది చూపెడతారు. మీరు మరి గతంలో ఇట్లా అనడం అని చూపెట్టాలి కదా, చూపెట్టరు మీరు. పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు. నేను 2000 ఎకరాల ఆసామిని, మా తాత పటేలు, మా ముత్తాత పటేలు పోలీస్ పటేలు, మా తాత ముత్తాతలు మేమంతా పోలీస్ పటేలు అని ఆయనే చెప్తాడు. మళ్ళీ నేను నల్లమల బిడ్డను, రైతును అని చెప్పని చెప్తాడు. మరి అది ఆ కొండారెడ్డిపల్లి ఏందో నల్లమల ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన పుట్టింది కొండారెడ్డిపల్లి కదా. కొండారెడ్డిపల్లికి నల్లమలకు సంబంధమే లేదు. నల్లమల అని చెప్పుకొని అదేదో అడవి బిడ్డ లెక్క చెప్తాడు. మీరు అట్లే పేపర్లు అడవి బిడ్డ రేవంత్ అని మీరు రాస్తారు. అది ఎక్కడ జోక్ ఆఫ్ ద ఇయర్ అది. కొండారెడ్డిపల్లెకు నల్లమల అడవికి ఏమైనా సంబంధం ఉందా? అదెక్కడా ఇది ఎక్కడా? నేను నల్లమల బిడ్డను అని చెప్పారంటాడు. మీరు ప్రజలు నమ్మించే ప్రయత్నం మీరు కూడా చేస్తారు. క్యాబినెట్ విషయం చెప్పండి. అయితే ఆయనకు పేద వర్గాలంటే ఒక చులకన భావన. మాదిగలను పూర్తిగా కూడా అన్యాయానికి గురి చేసినాడు. అంబేద్కర్ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. దాన్ని పెట్టిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ మొన్న 14th ఏప్రిల్. కనీసం దానికి రేవంత్ రెడ్డి రాకపోను కాక, ఐఎమ్ నాట్ బాదర్డ్. కానీ దండ కూడా వేయలేదండి దానికి. నువ్వేమో క్రేన్లు పెట్టుకొని దండలు వేయించుకుంటావు, ఏడికి పోతే ఆడికి ఇంత పెద్ద క్రేన్లు పెడతావు. అదే ఒక క్రేన్ పెడితే పెద్ద దండ అంబేద్కర్ గారు కూడా వేస్తుండే కదా. వాట్ ఈస్ ద రెస్పెక్ట్ ఆర్ యూ గివింగ్? బయట రాష్ట్రాలకు వెళ్ళి అక్కడికి వస్తే గేట్లు లాక్ చేసి వాళ్ళని రానియో నువ్వు. అంటే కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నాశనం కావాలా? కేసీఆర్ గారు కట్టిన అంబేద్కర్ విగ్రహం నాశనం కావాలా? తద్వారా నువ్వు దళితులకు, పేద వర్గాలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు? ఒకటి. రెండవది, ఇవాళ ముదిరాజులకు మీరు అడిగినట్టుగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తా, 14 ఎంపీ సీట్లు ముదిరాజులు గెలిపిస్తా అంటున్నావు. ఏం బిచ్చమేస్తున్నావు ఆ ముదిరాజులకు? ఏమన్నా నువ్వు గెలిచిన 64 సీట్లలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే మెజారిటీ ఓటర్లు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే మెజారిటీ ఓటర్లు. ఆ బీసీలలో మెజారిటీ ఓటర్లు ముదిరాజులు.
నువ్వు వాళ్లకు 14 సీట్లకు ఎందుకు లింక్ పెడుతున్నావు? నువ్వు ఫస్ట్ 10 ఎందుకు ఇవ్వలే మంత్రి పదవిను? ఫస్ట్ 10 సీట్లలో ఎందుకు ఇవ్వలే? ఫస్ట్ 10 మినిస్టీరియల్ బర్త్స్లో ఎందుకు ఇవ్వలేదు? ఈ సెకండ్ క్లాస్ సిటిజన్స్ ట్రీట్మెంట్ ఏంటి? వై షుడ్ దే వెయిట్ ఫర్ సెకండ్ టర్న్, సెకండ్ ఇన్స్టాల్మెంట్? మీరు మీ పటేళ్ళంతా ఒకటేసారి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి మంత్రులు కావచ్చు, మరి మిమ్మల్ని గెలిపించినటువంటి ముదిరాజులు ఎందుకు మంత్రులు కాకూడదు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో? వై షుడ్ దే వెయిట్ ఫర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్? అండ్ వై షుడ్ దే అగైన్ వెయిట్ ఫర్ 14 ఎంపీస్ టు బీ విక్టోరియస్? 14 గెలిస్తేనే ఎందుకు? ఏం లింక్ ఏంది ఇది? అంటే మేము ఓట్లేసే యంత్రాలమా మేము ముదిరాజులం? మీరేమో ముందు కావాలా, ముఖ్యమంత్రులు కావాలా, మంత్రులు కావాలా, పెద్ద పెద్ద పదవులంతా మీరే కూర్చోవాలా? మేమేమో 14 ఎంపీ మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది ముదిరాజులే, అయినా నువ్వు మంత్రి పదవి ఇవ్వవు. మళ్ళీ 14 ఎంపీలు ఇస్తేనే నేను మళ్ళీ ఇస్తా అని చెప్పని ముదిరాజుల గురించి మాట్లాడుతున్నాం. ఇది బ్లాక్మెయిలింగ్ టెండెన్సీస్. ఇది బీసీలను అవమానపరిచినట్టు, ముదిరాజులను అవమానపరిచినట్టు. వాస్తవానికి ముదిరాజులు కర్రగాల్చి వాతపెట్టి ఇక్కడ ఓడగొడితే తప్పనిసరిగా మంత్రులు అవుతారు. ఒక్కటి కాదు, 2 అవుతారు. సో రుణమాఫీ పైన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు తప్పకుండా రుణమాఫీ చేస్తాం, అలాగే వచ్చే సీజన్కు పంట బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలను మీరు నమ్ముతారేమో కానీ ఎవరు నమ్మట్లేరండి. ఫస్ట్ సిగ్నేచరే చేస్తాడు కదా రుణమాఫీ. మీరు ఇప్పుడు కొత్త లోన్ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త లోన్ పోయి తెచ్చుకోండి, నేను ప్రభుత్వంలోకి రాగానే నేను మీకు లోన్ రుణమాఫీ ఫస్ట్ సిగ్నేచర్ చేస్తున్నా అని చెప్పిండు. ప్రభుత్వంకి వచ్చిన రోజు ఇప్పటికి 5 నెలలు అవుతా ఉంది, గతి లేదు. ఇక ఆయన మళ్ళీ దాన్ని ఆగస్ట్ 15th కానీ తీసుకుపోయింది. ఎందుకు? పార్లమెంటు ఈ గండం గట్టెక్కాల. ఇది మోసం. ఆయనలో చిత్తశుద్ధి ఉంటే, కన్విక్షన్ ఉంటే ఇప్పటికి చెప్పండి దాదాపు ఈ 5 నెలల్లోనే ప్రభుత్వం రెవెన్యూ ఎంత వచ్చింది, తర్వాత గత ప్రభుత్వం మీకు సేవ్ చేసిన 7,000 కోట్లు కావచ్చు, ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ పోతూ ఉన్నాయి, ఎవరికి పంచుతూ ఉన్నారు, రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదు, రైతుకు భరోసా పథకాన్ని పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేస్తలేరు, పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాన్నారు ఎందుకు అమలు చేస్తలేరు, ఏవి మాట్లాడకుండా ప్రజలను డెడ్ లైన్లు పెడుతున్నారు. ఆ డెడ్ లైన్ ఆగస్ట్ 15న రైతు భరోసా అమలు అని చెప్పని ఫ్రంట్ పేజీ న్యూస్ ఖతం. పబ్లిక్ నమ్మాల, మళ్ళీ గుద్దాల పార్లమెంట్లో. మరి ఫస్ట్ మీరు అడగాలి కదా, ఈ సగం పేజీలో ఏం అడగాలంటే అధికారంలోకి వచ్చిన రోజే ఇస్తా అన్నాడు కానీ వైఫల్యం చెందిండు, మళ్ళీ ఇంకో సెకండ్ డెడ్ లైన్ పెట్టిండు అని రాయాలి. అది ఎడ్యుకేట్ చేసే పద్ధతి. మీడియా ఈజ్ అన్ఫార్చునేట్లీ నాట్ డూయింగ్ సో. రేవంత్ రెడ్డి ఆట ఆడుకుంటున్నాడు, ప్రజలను ఇవాళ ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నాడు, ఆయన మాటలు నమ్ముతారు అనుకుంటున్నాడు. చీటింగ్ ఇది. మరోవైపు పార్టీలో అత్యంత కీలకమైన నేతలు బయటికి వెళ్తున్నారు, అత్యంత పదవులు కూడా అనుభవించిపోతున్నారు. తాజాగా గుత్తా సుఖేందర్ గారు కూడా పార్టీ నాయకత్వంపై ఆయన వ్యతిరేక వ్యక్తం చేశారు. అసలు ఆయన టచ్లో ఉండట్లేదు, జిల్లా నాయకత్వం కూడా కొందరిని ఎదగనియట్లేదు, టికెట్ రాకుండా చేయట్లేదు, అలాగే కలుద్దామంటే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అంటూ కూడా గుత్తా సుఖేందర్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. సరే అండి, మరి వారు ఏం మాట్లాడిండ్రో నేనైతే వినలేదు. ఒకవేళ అపాయింట్మెంట్ దొరకకపోతే మాత్రం ఆయనకు అపాయింట్మెంట్ దొరకాలి. ఆయన మండలి చైర్మన్, సీనియర్ నాయకుడు, ఆయనకు దొరకాలి. మరి ఏ కారణం చేత అపాయింట్మెంట్ దొరకలేదో, మరి వారు ఎవరిని అడిగినరో నాకు తెలియదు. బట్ దెర్ మే బి సమ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏదైనా ఉంటే ఉండొచ్చు. అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే విత్ ఇన్ ద పార్టీలో ఉంది. అది జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. ఆ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, సిస్టమ్స్, ప్రాసెసెస్ను రీట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసుకుంటారని నేను భావిస్తాను. సో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నది. ఈ 2 పార్టీలు ఒకే మాట పదే అంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండదు, అసలు ఈ ఎన్నికల్లో కూడా పార్టీ ప్రభావం ఉండదని కూడా 2 పార్టీలు ఏకకాలంలో ఒకే ప్రకటన చేస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు మూర్ఖులు మాత్రమే ఇట్లా మాట్లాడతారు. అర్థమైనోడికి చెప్పొచ్చు, అర్థం కానోడికి చెప్పొచ్చు, కానీ అర్థం కానట్టు నటించేటోడికి చెప్పలేము. ఇది రేవంత్ రెడ్డి వర్గం, లేకపోతే ఇవాళ బీజేపీలో ఉన్న కొంతమంది మాటలు. 3 ఎంపీలు ఉన్నటువంటిది 300 పైచిలకు ఎంపీలు గెలుచుకుందా బీజేపీ? మరి 3 ఎంపీలు ఉంటే చచ్చిపోవాలి కదా బీజేపీ, ఎందుకో చచ్చిపోలేదు. మేము 39 ఎమ్మెల్యేలండి. నువ్వు 3 ఎంపీలు ఉండి 300 పైచిలకు గెలుచుకోవడానికి నీకు వెసులుబాటు ఉన్నది, ఫీజిబిలిటీ ఉంది, ఆపర్చునిటీ ఉంది. బట్ బీఆర్ఎస్కి 39 నుండి 89 ఎందుకు కాదు? అవుతుంది. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే 89 వస్తాయి. 39కి 3 కాస్త 8 అవుతుంది. వై ఇస్ ఇట్ నాట్ పాసిబుల్? 5 ఎమ్మెల్యేలే కదా కాంగ్రెస్కు మొన్న ఆఫ్టర్ డిఫెక్షన్స్. మీకు మిగిలిన 5 ఎమ్మెల్యేలే కదా. ఇవాళ 64 ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచిండ్రు? 5 ఎమ్మెల్యేలు ఉన్నది 64 ఎమ్మెల్యేలు కావచ్చు, 3 ఎంపీలు ఉన్నది 300 పైచిలకు ఎంపీలు కావచ్చు, 39 ఎమ్మెల్యేలు ఉన్నదేమో మొత్తానికే
ముడుచుకో కూర్చుంటుంది అని మాట్లాడితే అది మూర్ఖత్వం అవుతుంది. 39 కాదు 89 అవుతుంది, అది మీరే చూస్తారు. 39లో కూడా 4-5 ఇప్పటికే వెళ్ళిపోయారు. క్వైట్ న్యాచురల్ అండి, క్వైట్ న్యాచురల్ అది. మీరు వీళ్ళ కాంగ్రెస్లో 2014 ఎంతమంది గెలిచినారు, ఎంతమంది పోయినారు? 2018లో ఎంతమంది గెలిచినారు, ఎంతమంది పోయినారు? అది చచ్చిపోలే కదా. మరి బీఆర్ఎస్కి ఆ సూత్రం ఎందుకు అప్లికేబుల్ కాదు? బలమైన నాయకత్వం ఉంది బీఆర్ఎస్లో. కేసీఆర్ లాంటి ఒక చరిష్మాటిక్ లీడర్ ఉన్నాడు, ప్రూవన్ క్రెడిబుల్ లీడర్ ఉన్నాడు, దాంతోపాటు యంగ్ లీడర్షిప్ ఉంది. కేటీఆర్ గారు, హరీష్ గారు, ఇంకా చాలామంది యంగ్ లీడర్షిప్ ఉన్నారు. మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉంది, ఉద్యమాన్ని నడిపిన అనుభవం ఉంది, ప్రతిపక్షంగా పనిచేసిన అనుభవం ఉంది. వాటన్నిటితో తప్పనిసరిగా రీబౌన్స్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, పొలిటికల్ ప్రాసెస్ ఈజ్ లైక్ ఏ రివర్ ఫ్లో. ఓకే, కొత్త నీళ్ళు పోతాయి, పాత నీళ్ళు పోతాయి, కొత్త నీరు వస్తుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. మీరు 2014లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారా? సగం మంది ఎమ్మెల్యేలు ఎవరాడు, ఎక్కడి నుంచి వచ్చినారు? వాళ్ళంతా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఇఫ్ యువర్ పార్టీ కెన్ సర్వైవ్, వై నాట్ బీఆర్ఎస్? రేవంత్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేకపోవచ్చు, బట్ ఇక్కడ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఉన్నాడు కదా, క్యారెక్టర్, కమిట్మెంట్, తెలంగాణ పట్ల సోయి ఉన్న నాయకుడు ఉన్నాడు కదా, ప్రూవన్ సాక్రిఫైజెస్ ఉన్నాయి కదా. సో ఈ క్రెడిబిలిటీ రానున్న అతి కొద్ది రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో పార్లమెంట్ పైన ఎంత ప్రభావం చూసే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ ఎంత మెజారిటీ, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజలలో ఒక రకమైనటువంటి ఒక భావన, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత. అయ్యో కేసీఆర్ గారిని దూరం చేసుకున్నాం కదా ముఖ్యమంత్రిగా, పెద్ద ఆయనను దూరం అయ్యింది కదా మనకు పెద్ద ఆయన అనేటువంటి ఒక భావన ప్రజల్లో వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుండే కదా అని. రెండవది, స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక కష్టాలు. అవి కరెంటు కష్టాలు కావచ్చు, తాగునీటి కష్టాలు కావచ్చు, సాగునీటి కష్టాలు కావచ్చు, తర్వాత ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం కావచ్చు, తర్వాత కేవలం తిట్ల దండకాల కోసమే ప్రభుత్వాన్ని వాడుకుంటున్నట్టు ఒక ప్రభుత్వం కావచ్చు. ఇవన్నీ స్పష్టంగా గ్లేరింగ్ కాంట్రడిక్షన్స్ ప్రజల్లో కనబడుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రెడిబిలిటీ, ఈ కమిట్మెంట్ కేసీఆర్ గారిది, దాంతోపాటు రేవంత్ రెడ్డి కాంట్రడిక్షన్స్, ఇక్కడ కమిట్మెంటు, క్రెడిబిలిటీ, ఇక్కడ కాంట్రడిక్షన్స్, ఈ నేపథ్యంలో తప్పనిసరిగా బీఆర్ఎస్కు మెజారిటీ సీట్లు గెలుస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు ఆదరిస్తారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇది తెలంగాణ మరో అస్తిత్వ పోరాటం. ఇది ఇవాళ తెలంగాణను మళ్ళా రేవంత్ రెడ్డి గారి ద్వారా పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని అణిచివేయాలనో లేకపోతే వాళ్ళు కంట్రోల్ తీసుకోవాలని ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి, బరాబర్ జరుగుతున్నాయి. అవన్నీ మరి టైం వచ్చినప్పుడు అవన్నీ కూడా తప్పనిసరిగా మాట్లాడతారు. సో ఇవన్నిటిని కూడా కాపాడుకోవాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ ప్రగతిని కాపాడుకోవాలి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ నిర్ద్వందంగా ప్రజల్లోకి వస్తారు. దాని యొక్క సానుకూలమైనటువంటి యొక్క ప్రభావం ఈ ఎన్నికలపైన ఉంటుంది. మెజారిటీ సీట్లు గెలుస్తామని నేను అనుకుంటున్నాను. సో దాసోహ శ్రవణ్ గారిని రాజకీయాల్లో నెక్స్ట్ ఎలా చూడవచ్చు? ఎందుకంటే మీరు మొన్నటి వరకు అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించారు, అలాగే చాలా వార్తలు వచ్చాయి ఖైరతాబాద్ నుండి, కానీ టికెట్ రాలేదు. తర్వాత ఎమ్మెల్సీ విషయం కూడా, గవర్నర్ విషయంలో అది పెండింగ్లో పడిపోయింది. సికింద్రాబాద్ సీట్ వస్తుందని కూడా ప్రచారం జరిగింది, దాదాపు అభ్యర్థి మీరే అని ప్రచారం జరిగింది, అది కూడా కాలేదు. సో దాసోహ శ్రవణ్ గారిని ఎలా చూడవచ్చు భవిష్యత్తులో? ఒకవేళ ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా వస్తే అక్కడ అభ్యర్థిగా మీరు ఉండే అవకాశం ఏమైనా ఉందా? దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని. అంటే మనం అనుకునేవన్నీ అయితే దేవుళ్ళం మనం. అయితే ఖైరతాబాద్ విషయానికి వస్తే తప్పనిసరిగా నేను పార్టీ ఆదేశిస్తే చేస్తాను. నేను కేసీఆర్ గారు సైనికుడిని, వారు ఎట్లా ఆదేశిస్తే నాకు వ్యక్తిగతంగా డిజైర్ ఉండొచ్చు, బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద పార్టీ. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. సో ఎమ్మెల్సీ అంశం ఎక్కడి వరకు వచ్చింది? మీరు కోర్టులో పిటిషన్ వేశారు, మీతో పాటు మీ సహచరుడు కూడా. సో గవర్నర్ విషయం, ఇంకా గవర్నర్ పెండింగ్లో ఉంది నిర్ణయం, అది ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ఏం జరగబోతుంది? అత్యంత దుర్మార్గంగా తమిళసాయి గారు వ్యవహరించినారండి మా పట్ల. ఒక సాడిస్టిక్ టెండెన్సీ అంటాం. ఇప్పుడు కేసీఆర్ గారితో కోపంతో, కేసీఆర్ గారి పైన కోపంతో, కేసీఆర్ గారి పైన కసితో, కేసీఆర్ గారి పట్ల కక్ష తీర్చుకోవడం కోసం దాసోజు శ్రవణ్ను కుర్ర సత్యనారాయణ ఇట్లా పండబెట్టి కత్తితో కరకర కోసినట్టు అనమాట. ఇట్లా కోసుకుంటా చూసినరా కేసీఆర్ గారు మీ పైన కక్ష తీసుకుంటున్నా అని అన్నట్టు. ఇట్ ఇస్ మోర్ లైక్ ఎ సాడిస్టిక్ నేచర్.
That was certainly in an unconstitutional, sadistic nature displayed by the previous governor. బాధకరం. మా వర్గాలకు ఆపర్చునిటీస్ రావండి, పేద కులాలం. మేము ఇప్పుడు వ్యక్తిగతంగా నేను కూడా 41 ఏళ్ల వయసులో నా కెరియర్ని అంతా ఫణంగా పెట్టి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన. ఇదేదో ప్రజలను నిజంగానే ఉద్ధరిద్దాం, ప్రజలను ఏదో సేవ చేద్దామని వీడికి వచ్చినాం. వచ్చిన తర్వాత అష్టకష్టాలు పడుతున్నాం, నానా తాకుడు రాళ్ళు, నానా ఇబ్బందులు, దరి దొరకక అటు ఇటు ఆగమాగం అవుతున్నాం. కేసీఆర్ గారు పాపం దయతోటి మా వర్గాలకు న్యాయం కోసమని ఒక ఎరకల కులం, ఒక విశ్వకర్మ కులం మమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా పంపిస్తే కేసీఆర్ గారి మీద టు సెటిల్ ద పొలిటికల్ స్కోర్స్ విత్ కేసీఆర్ మా గొంతు పోయటం అనేటువంటిది ఒక విఘ్నతతో కూడుకున్న పని కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, కొట్టేసింది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే లాగి చెంపకాయ మీద కొట్టినట్టు కోర్టు. గవర్నర్ గారి ఆ కుర్చీకి పెద్ద దెబ్బ అది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా తగుదునమ్మా అని రేవంత్ రెడ్డి కోదండరామ్ గారిని ముందు పట్టుకో, మేము మా హక్కులు ఉల్లంఘించబడ్డారో నాయనా అని మేము కొట్లాడుతున్నాం కోర్టులో. మా హక్కులు ఉల్లంఘించబడ్డాయని మేము కొట్లాడుతున్నాం. మళ్ళీ ఓ హక్కుల పోరాట యోధుడిని పట్టుకొచ్చి నాకు అడ్డం పెడతాడు. ఆయన పౌర హక్కుల పోరాట యోధుడు కదా కోదండరామ్ సాబ్. మా హక్కులు ఉల్లంఘించబడ్డాయని మేము కోర్టులో కొట్లాడుతుంటే చెస్లో కనుక అడ్డం తీసుకొచ్చి పెట్టినట్టుగా మొహరాన్ అడ్డం పెట్టిండు. నీచమైన రాజకీయం అది. బట్ వీఆర్ హోప్ఫుల్ దట్ కొత్త గవర్నర్ వచ్చినారు కాబట్టి వారు రాజ్యాంగాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను. తర్వాత కోర్టు తీర్పును అమలు చేస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీదంతా ఫైటింగ్ నేచరే సరిపోయింది. ఎంతసేపు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షమే, ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమే, తర్వాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షమే, మళ్ళీ తీరా బీఆర్ఎస్కి వచ్చినాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదంతా జర్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు డెస్టినీ పైన? అంటే మనం వాట్ ఈజ్ రిటన్ ఆన్ యువర్ ఫోర్ హెడ్ డలాట లిఖితంపై కూడా తప్పించలేడని మనకి ఏది రాసి ఉంటే అది అవుతుంది. అయితే ఒక పరిణతి చెందినటువంటి ఒక నాయకత్వం ప్రతిపక్షంలో ఉంటేనే డెవలప్ అవుతుంది, అధికార పక్షంలో అంత కాదు. వ్యక్తిగతంగా మీరు మీ అభిప్రాయం మీకు ఎట్లా అనిపిస్తుంది? సమ్టైమ్స్ ఫీల్ సఫకేటెడ్. అంటే ఆవేశం కావచ్చు, అంచనాలు తారుమారు కావచ్చు. ఏడ్చారు ఎప్పుడైనా? ఓ మెనీ డేస్, చాలాసార్లు ఏడ్చి ఉంటాం. అంటే బాధ కలుగుతుంది కదా, అంటే నిరంతర వైఫల్యాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ ఐ థింక్ జర్నీ, ప్రజా జీవితమే ఇట్లా, పబ్లిక్ లైఫే ఇట్లా. చాలామందికి ఇదేదో రోజీ అండ్ రొమాంటిక్ కెరియర్ లెక్క అనిపిస్తుండొచ్చు, పెట్టుబడిదారులకు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు వ్యాపారస్తుడు కదా. ఇప్పుడు చాలామంది 100 కోట్లు ఎంపీలకు ఖర్చు పెడతారు, 200 కోట్లు ఎంపీలకు ఖర్చు పెడతాడు, మళ్ళీ 2000 కోట్లు సంపాదిస్తాడు. ఇది వ్యాపారం. కానీ ధర్మం అనుకున్నవాడికి పెయిన్ ఉంటుంది. వాడు జూదం లెక్క ఆడుతున్నాడు కదా. 10 కోట్లు పడాయి, 20 కోట్లు పడాయి, 30 కోట్లు పడాయి, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా, 100 కోట్లు పడాయి ఎంపీ పోటీ చేస్తా అని ఆ 100 కోట్లను 1000 కోట్లు చేస్తాడు, 20 కోట్లను 200 కోట్లు చేస్తాడు. కాబట్టి అది వ్యాపారం వాడికి. కానీ ధర్మం అనుకొని వచ్చిన వాడికి పెయిన్ ఉంటుంది, ఎగనీ ఉంటుంది, టీయర్స్ ఉంటాయి. అరే వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అని చెప్పని. సో పాలిటిక్స్ అన్ఫార్చునేట్లీ హాస్ బికమ్ ఏ కమర్షియల్ గేమ్ అయిపోయింది. ఇది వెరీ వెరీ థర్డ్ రేట్ కమర్షియల్ గేమ్. ఇక్కడ నేను ఎప్పుడు నమ్ముతుంటా 4 వైరసెస్: కాస్ట్, కులతత్వం, కాస్ట్, కమర్షియలైజేషన్, డబ్బు, తర్వాత కమ్యూనలైజేషన్. ఈ 3-4 వైరస్లు నాశనం చేసేస్తున్నాయి రాజకీయం. మొత్తం ఇది పెట్టుబడిదారు చేతిలో బందీ అయిపోయింది కదా వ్యవస్థ. బాధ అవుతుంది అప్పుడప్పుడు. అరే ఏంది, వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అవి అనిపిస్తే ఏం ఆమె రాజకీయం రాకుండా నువ్వు కొట్టినాడు ఎవడు లేడు. ఐ వాజ్ అ కంఫర్టబుల్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఫర్ సత్యం దెన్ 2007. ఐ వుడ్ ప్రాబ్లీ గ్రోన్ హైట్స్. ఎందుకు వచ్చానా రాజకీయంలోకి అనిపించిందా? అనిపిస్తుంది అప్పుడప్పుడు. కాకపోతే నేను చెప్తా ఉన్నాను కదా, శివుడిని ప్రత్యక్షం చేసుకోవాలంటే ఇట్లా కూర్చొని తపస్సు చేస్తానంటే మొత్తం పుట్టలు కట్టాలా, పాములు తిరుగుతుండాలా, మొత్తం ఇంతలా సినిమాలో చూస్తుంటే కదా, ఇంత చిన్నప్పుడు ఎన్ రామారావు తపస్సు చేస్తుంటే పుట్టలు కట్టినట్టు. ప్రజల మన్నన పొందాలన్నా, రాజకీయ ప్రస్థానంలో పూర్తి స్థాయి గెలుపును సంపాదించుకోవాలంటే కూడా దేవుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నట్టే. కాకపోతే ఇప్పుడు ఒక నియో పాలిటిక్స్ అండి, ఈ ఒక న్యూ నామ్ అయిపోయింది పాలిటిక్స్. దిస్ ఈజ్ నాట్ పాలిటిక్స్ ఫర్ పీపుల్. ఇప్పుడు పాలిటిక్స్ అంతా రేవంత్ పాలిటిక్స్. ఇది పైసా పేకో తమాషా దేకో, సోషల్ మీడియా మే హల్లా గుల్లా కరో, ఉన్నది లేనట్టు అబద్ధమాడు. కానీ ఇదే రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే రాజకీయాలు చేసింది. సో కమర్షియల్ నేతలను అలాగే అంటే ఒక విషయం అండి, కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు ఏదైతే అసాధ్యం అనుకుందో దాన్ని సాధించి చూపెట్టినాడు. నేను చిన్నప్పటి నుండి మాకు బాగా గుర్తు, మేము నల్గొండ జిల్లా కదా మాది.
అరే ఏంద్రాబాయ్ గిన్నె డ్యామ్ ఉన్నది మనకెందుకు నీళ్ళు లేవని అనుకుంటుంటే మేము ఎప్పుడు తలాపన గోదావరి నాగార్జునసాగర్ డ్యామ్ ఉంటుంది మాకెందుకు నీళ్ళు రావు, మేమేంది ఉట్టిగా జొన్నలు ఆందలు సద్దలు పండించుకోవాల్సిన పరిస్థితి ఏంటి, మాకెందుకు పచ్చని పొలాలు కనబడవు అని చెప్పని బీళ్లు పడ్డ భూములేంది అట్లా బాధపడేటోళ్ళం. ఆ తర్వాత మా ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళకు ఎందుకు పోతున్నాయి, తెలంగాణకు ఎందుకు, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. సో వీ యూస్ టు హియర్ ఆల్ దిస్. మేము అట్లా పెరిగినాం. యాజ్ అ స్టూడెంట్ లీడర్గా చూసినాము, ఒక విద్యార్థిగా చిన్న ఇంట్లో పౌరుడిగా చూసినాం. కాబట్టి కేసీఆర్ వాట్ వాజ్ ఇంపాసిబుల్ మేడ్ ఇట్ పాసిబుల్. తెలంగాణ సాధించుకొచ్చినాడు. 14 ఏళ్ళు హీ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ హ్యూమిలియేషన్స్, లాట్ ఆఫ్ ఇన్సల్ట్స్, లాట్ ఆఫ్ ట్రెచరీస్, మోసాలు, వెన్నుపోట్లు అన్నీ చూసి నిలబడి 4 కోట్ల మంది ప్రజల యొక్క కళను సఫలీకృతం చేసిండు. ఫలితం ఏంద్రా అంటే తెలంగాణ అభివృద్ధి చెందింది. ఫలితం ఇవాళ హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చెందింది, ఇండస్ట్రియల్లీ ఎట్లా అభివృద్ధి చెందింది, ఫైనాన్షియల్లీ ఎట్లా అభివృద్ధి చెందింది, పేద రైతులు కోటీశ్వర్లు ఎట్లా అయినారు ఇవాళ, కరెంటు కష్టాలు లేకు. వీఆర్ నౌ ఆన్ పార్ ఎనీ అదర్ డెవలప్డ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. వీఆర్ నౌ ఎ బీకాన్ ఇన్ ద కంట్రీ. సో దాన్ని ఇక మీరు కమర్షియలైజేషన్ అయిందా అంటే కొంత ఏమైనా అక్కడిక్కడ పెట్టుబడిదారులు పోయినరు. ఇప్పుడు పెట్టుబడిదారులు పోతున్నారు. బట్ ఆయన కమిట్మెంట్ టు తెలంగాణ, ఆయన కన్విక్షన్స్ ఫర్ దిస్ ల్యాండ్ ఆర్ ఎటర్నల్. ఆయన అనుకుంటే ఆయన మళ్ళీ అటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టాడు. ఇక ఓకే, ఈ గడ్డ మీద మళ్ళీ అటువంటి వాడు పుట్టాడు. ఈజ్ ద లాస్ట్ జనరేషన్ దట్ యూ విల్ సీ ఇన్ కరెంట్ పాలిటిక్స్. ఆ కన్విక్షన్స్, ఆ కమిట్మెంటు, జిద్, ఈ గడ్డ కోసం ఉన్న జిద్దు ఇంకెవరికి ఉండదు. ఇక అది సరే, ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కొన్ని ఏమైనా లోటుపాట్లు ఉండొచ్చేమో, ప్రజలకు ఏదైనా అసంతృప్తి కలిగించే కారణాలు ఉండొచ్చేమో. బట్ నో బడీ కెన్ క్వశ్చన్ హిస్ కమిట్మెంట్ టు పీపుల్ అండ్ టు దిస్ ల్యాండ్. ఈ గడ్డ మీద ఆయనకున్న ప్రేమ, తెలంగాణ పట్ల ఉన్న సోయి, విఘ్నత, నాలెడ్జ్ అపారం. అది నేను చాలామందితో పనిచేసిన కదా, ఐవ్ సీన్ సో మెనీ పీపుల్. సో కేసీఆర్ గారిని నేరుగా కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన మాటల్లో కానీ మీరు ఏం తెలుసుకుంటారు? ప్రధానంగా ఆయన ఎక్కువ అంటే ఏ విషయాలు మిమ్మల్ని ఎక్కువ ప్రభావం చూపుతాయి? ఆయన ఎట్లా ఉంటుంది ఆయన యాటిట్యూడ్? నేను వారితో బాగా నాకు నచ్చినటువంటి ఒక ట్రైట్ కేసీఆర్ గారిలో ఏంటంటే, ఒకటి నిరంతర విద్యార్థి. హీఈస్ అ స్టూడెంట్, ఆల్ ద టైమ్ స్టూడెంట్. ప్రతిసారి నేర్చుకోవాలనుకుంటారు, జిజ్ఞాస. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మీ ఇంటికి వచ్చి కూర్చొని నేర్చుకుంటారు. అంత గొప్ప స్కిల్ నేను ఏ లీడర్లో చూడలే. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఎవరిదైనా చిన్న పిల్లోడి దగ్గర అయినా సరే, వాడి దగ్గర అయినా మెటీరియల్ ఉంటే కూర్చొని మాట్లాడతారు. అదొకటి నిరంతర విద్యార్థి. రెండవది ఫోకస్, అన్డీవియేటెడ్ ఫోకస్ అనేది. అంత ఫోకస్డ్గా ఉండడం చాలా కష్టం. ఐకాన్గా చాలామంది ఉండలేరు. ఒక పని పడితే ఆ పని సాధించేంత వరకు వేరే ఏం కనబడవు ఆయనకు. ఒక్కటే అర్జునుడికి కనుక పక్షి గుడ్డు కనబడ్డట్టు కేసీఆర్ గారు ఏదైనా లక్ష్యం అనుకుంటే అదే లక్ష్యం. అండ్ ఐవ్ సీన్ లైక్ దాట్. నమస్తే తెలంగాణ పెట్టినప్పుడు అది తప్ప ఇంకోటి పట్టించుకోలే, టీ న్యూస్ పెట్టినప్పుడు అది తప్ప ఇంకోటి పట్టించుకోలే, ఉద్యమ నిర్మాణంలో ఉద్యమం తప్ప ఇంకోటి పట్టించుకోలే. తెలంగాణ. సో ఐ మీన్ హీఈస్ అ స్పెషల్ మ్యాన్. యూ కాంట్ హ్యావ్ అనదర్ కేసీఆర్. సో కేసీ వేణుగోపాల్ మొన్న హైదరాబాద్కు వచ్చి పార్టీ నేతలకు అలాగే ఇక్కడ పీసీసీ వాళ్ళు కూడా చెప్పింది, ఎలాంటి నేతలైనా వచ్చినా ఎవరు వచ్చినా పార్టీలోకి చేర్చుకోవాలి అన్కండిషనల్గా అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకవేళ దాసోజు శ్రవణ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ మీకు అన్యాయం జరిగింది, సముచిత స్థానం కల్పిస్తాం, మీరు కాంగ్రెస్లో రావాలని ఒకవేళ మీకు పిలుపు వస్తాయి ఏం చెప్తారు? నాకు అట్లా పిలుపు రాదు. నేను ఆ పిలుపును స్వీకరించాను. ఎందుకు? ఇక రాదు, అంతే. అది ఆ పిలుపు రాదు, నేను స్వీకరించాను. ఓకే, రెండు జరగవు. ఇక ఐ థింక్ మై డెస్టినీ ఈజ్ వెరీ క్లియర్. ఏసీసీ నుండి పిలుపు వస్తాయి. ఎక్కడి నుంచి పిలుపు వచ్చినది ఏం జరగదు. ఓకే, పిలుపు రాదు, వచ్చినా నేను స్వీకరించాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, హైదరాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ దాసోజు శ్రావణ్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ.